హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి నిన్న మెడిసిన్ గురించి చూపించాను చూడండి. ఇంకా మీరు ఆ వీడియో చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఆ మెడిసిన్ వాడిన తర్వాత నా కళ్ళు బ్లర్ అవుతున్నాయని చెప్పే కదా, హాస్పిటల్ వెళ్దా అని చెప్పే కదా, వెళ్ళొచ్చానండి. అక్కడ డాక్టర్ ఏమన్నారంటే అసలు ఈ మెడిసిన్ ఎట్లా వాడినారమ్మా, ఇవి వాడకూడదు, అసలు ఇవి వచ్చేసి ఓ డ్రగ్స్ మాదిరి, స్టెరాయిడ్స్ మాదిరి అన్నారండి. ఏదో పేరు చెప్పారు సార్. వచ్చేసి ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి కర్నూలులో. నేను వచ్చేసి వెళ్తే సారు చూశారు. చూసిన తర్వాత అసలు ఏంటమ్మా ఎన్ని డోసులు తీసుకున్నావు నువ్వు, సార్ ఎన్నిసార్లు వేసుకున్నావు కంట్లో ఇవంటే 1 టైం వేసుకున్నా సార్. వాళ్ళు వచ్చేసి 3 టైమ్స్ వేసుకోమన్నారు. నేను 1 టైం వేసుకున్నా సార్. అంటే 1 టైం వేసుకున్నందుకే నీకు బ్లర్ అయిందమ్మా, కొద్దిగా 3 టైమ్స్ వేసుకుంటే అసలు మొత్తం ఐ అనేది మొత్తం పోతుండే, నీకు అసలు ఏం కనిపించకుండే, కళ్ళే పోతుండే, నీకు వాడద్దండి అమ్మ, అసలు ఎందుకు వాడతారు ఇలాంటివి, ఈ వాడినందుకు నీకు. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఫస్ట్ నాకు డ్రాప్స్ ఇచ్చిన వాళ్ళు 3 డేస్లో క్లియర్ అయిపోతుందని చెప్పేసి కాల్ చేసి చెప్పారు. లేదు మేడం, మేము పైన డాక్టర్ వాళ్ళని కనుక్కున్నాం, వేరే డాక్టర్ని, మాకు ఈ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ని 3 డేస్లో కంప్లీట్ మొత్తం పోతుందంటలేండి, మీ నార్మల్ అయితే అంటే మీ ఐస్ అన్నారు. కానీ మేమే ఎందుకు డౌట్ వచ్చి కర్నూలుకి వెళ్ళి చూపించుకున్నాము. సార్ ఏమన్నారంటే 2 వీక్స్ పడుతుందమ్మా మీరు వాడినందుకు, అది నువ్వు ఒక్కసారి వేసుకున్నందుకే 2 వీక్స్ పడుతుంది, మొత్తం రోజు వచ్చేసి 3 టైమ్స్ వాడింటే నువ్వు మొత్తం కనలేకపోతుండే అని చెప్పారు. ఏదో 1 టైం వాడినందుకు కొద్దిగా బ్లర్ ఉంది. అసలు ఎండకైతే అసలు బయటికి వెళ్ళలేకున్నా, అంటే అసలు వెంటనే చూడలేకున్నా నేను, ఇప్పుడు అంతా ఉన్నాయి. సార్ అయితే కర్నూలు డాక్టర్ వచ్చేసి చెప్పారండి, అసలు వాడకూడదమ్మా ఇలాంటివన్నీ, ఫస్ట్ దీన్ని తీసేసి డస్ట్బిన్లో పాడేసేయండి అమ్మ అని చెప్పి అక్కడ సిస్టర్కి ఇచ్చి పాడేశాడు. ఎందుకు అన్నావమ్మా ఇలాంటివి అని సార్ కొద్దిగా అన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ మెడిసిన్ ఉంది, స్క్రీన్ మీద చూపిస్తున్న మెడిసిన్ వచ్చేసి దయచేసి ఎవరు వాడద్దండి. వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పాము మేము, చూడండి మీ సార్ ఇట్లా ఫేమస్ సార్ అండి, కర్నూలులో ఫేమస్ సార్ గురించి చెప్పాము మేము. ఇట్లా అన్నారు సార్ అంటే, అవును పెద్ద సార్ అండి, ఆ సార్ కూడా చాలా పెద్ద ఫేమస్ డాక్టర్ ఆయన చెప్పారంటే కరెక్టేలేండి, మాది కూడా తప్పేలేండి, సారీ అని చెప్తున్నారు. సారీ అండి ఇలా జరిగింది, మేము కూడా ఆ మెడిసిన్ వచ్చేసి పాడేసామండి, మేము కూడా ఎవరికి ఇవ్వడం లేదు, ఇంక ఇప్పటి నుంచి ఇవ్వమన్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ రెస్పాన్స్ అయితే ఏం కాలేదండి, మాకేం సంబంధం లేదంటారు. ఇలా నా కళ్ళు పోయింటే వాళ్ళు ఏం చేస్తుండండి, ఏం చేయలేరు కదా. ప్లీజ్ దయచేసి ఎవరు వచ్చేసి ఈ మెడిసిన్ అయితే వాడద్దండి, ఎవరైనా ఇస్తే కూడా తీసుకోవద్దండి ప్లీజ్, దయచేసి ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే నేను బాగా సఫర్ అవుతున్నట్టు నాకైతే తెలుస్తుంది. అది థింగ్స్ ఐడెంటిఫై చేయలేకుండా, ఇది అసలు నెంబర్స్ లెటర్స్ గుర్తించలేకుండా, అసలు బయటికి అనేది వెళ్ళలేకున్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. బయటికి అసలు ఎండ కొద్దిగా తగిలితే కూడా కంటికి అసలు ఆటోమేటిక్గా కన్ను అనేది మూసుకొని పోతుంది, అది తెరుచుకోవడం లేదు అసలు సన్లైట్ అనేది చూడలేకపోతున్నాను నేను. లాస్ట్ చెప్తున్నా అండి, ప్లీజ్ దయచేసి ఎవరైనా ఈ మెడిసిన్ అయితే తీసుకోవద్దండి. కొద్దిగా మీరు ఒకవేళ తెచ్చుకున్నా వేరే డాక్టర్కి బయట క్లినిక్స్ డాక్టర్ వాళ్ళను కొద్దిగా అడిగి మీరు వాడండి. గవర్నమెంట్ హాస్పిటల్ ఏవి ఇచ్చినా అంటే అందరికీ అలా జరుగుతుంది కదా, నాకైతే ఇలా జరిగింది. చాలా సార్ ఏమన్నారంటే అస్సలు ఇవి వేస్ట్ అమ్మ, ఇవి వాడకూడదు, ఇవి అసలు కంపెనీయే కాదు ఇవి, అసలు ఇట్లా తయారు చేస్తున్నారు అది అంటున్నారు సారు. ప్లీజ్ దయచేసి ఎవరు వాడదండి. నేను ఫస్ట్ ఈ మెడిసిన్ గురించి నాకు ఎట్లా జరిగింది, ఎట్లా ఈ విధంగా అయిందని చెప్పేసి ఫస్ట్ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేసుకోండి. ప్లీజ్ దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఎవరు వాడద్దండి ఈ మెడిసిన్ అయితే. ఈ విషయం చెప్దామని నేను ఈ వీడియో మళ్ళీ చేస్తున్నా అండి. ఓకే అండి, ఇంక ఉంటానండి, బాయ్.